అగ్గిపెట్టెలో ఉన్న చివరి పుల్లపై ఉన్న జాగ్రత్త మొదటి పుల్లపైన ఉండాలి. అలాగే నువ్వు తలపెట్టిన ఏ పనైనా విజయం సాధించాలంటే మొదటి అడుగు నుంచే జాగ్రత్తగా వెయ్యాలి. నీళ్ళల్లో ఉన్నంతసేపే మొసలి శక్తి పనిచేస్తుంది. ఏనుగును సైతం నీళ్ళల్లో మట్టి కరిపించినంత శక్తి ఉంటుంది. అదే నేలపైకి వస్తే మొసలి శక్తి క్షీణించినట్లే. చివరికి కుక్కతో కూడా అది పోటీ పడక తప్పదు. అలాగే ఎవరి బలానికైనా అసలు మూలం స్థాన విలువే అని తెలుసుకోవాలి. మూర్ఖత్వంతో మొదలైన కోపం చివరికి పశ్చాత్తాపంతో ముగుస్తుంది. ధనవంతుడు పేదోడిని గుమ్మం బయటే ఉంచుతాడు, కానీ పేదోడు ఇంట్లో ధనవంతుడి స్థానం గుమ్మం లోపల. ఎందుకంటే పేదోడు సంస్కారం ధనంలో కాదు, గుణంలో ఉంటుంది. ప్రశ్న ఏదైనా ప్రేమతో బదులిస్తే ప్రతిరోజు అందంగానే ఉంటుంది. బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలవచ్చు. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. ముఖ్యంగా మనవాడు, మన ఊరివాడు, మన కులంవాడు, ఇలా అందరినీ నమ్మితే మోసపోక తప్పదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, జీవితం అనే గొప్ప శాస్త్రం ఎన్నో కొత్త విషయాలను నేర్పుతుంది. మరోసారి వేడి చేసిన టీ, మనస్పర్ధాలతో విడిపోయిన బంధం, ఈ రెండిటిలో మునుపటిలా రుచి ఉండదు. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను ఎప్పటికైనా ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. మంచివాళ్ళు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరూ నమ్మరు, కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈజీగా నమ్మేస్తారు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, గర్వంతో బతకడం కాదు, ధర్మంతో బతకాలి. ధర్మం వైపే నిలబడాలి. విశ్వాసం లేని వారితో వ్యాపారం, సమయం లేని వారితో స్నేహం ఎంతకాలం ఉన్నా వ్యర్థం. నువ్వు ఎంత మంచివాడిగా బ్రతుకుతున్నా నువ్వు చేసే చిన్న పొరపాటు కోసం లోకం మొత్తం ఎదురు చూస్తుంది, దానిని భూతద్దంలో ప్రపంచానికి చూపడానికి. ఇదే లోకం తీరు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.